అసలు ప్రళయం అంటే ఏమిటి? ఎలా జరుగుతుంది? ఇదే విషయం మార్కండేయ మహర్షి ధర్మరాజుతో చెప్తాడు. ఎన్ని ప్రళయాలు చూశాడో ఈ మార్కండేయ మహర్షి. మార్కండేయుడికి పరమశివుడు ఇచ్చిన వరం. ఆయనది మార్కండేయ ఆయుష్షు అంటారు. వైవస్వత మనువుతో ప్రారంభమైంది మళ్ళీ సృష్టి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, 4 యుగాలు కలిపేస్తే ఒక మహాయుగం. ఇటువంటి మహాయుగాలు 1000 యుగాలైతే బ్రహ్మగారికి ఒక రోజులో ఒక పగలు. ఆ పగలు యొక్క చివరికి వస్తూ ఉండంగా, అంటే బ్రహ్మగారికి సాయంకాలం అవుతూ ఉండంగా ప్రళయం వస్తూ ఉంటుంది. ఆ ప్రళయమునందు అప్పుడు 100 సంవత్సరములు మిగిలి ఉన్నాయి. ఇంకా బ్రహ్మగారికి 100 దివ్య సంవత్సరములు మిగిలి ఉన్నాయి. అంటే ఆయన పగలు పూర్తవుతోంది అని గుర్తు. అప్పుడు ఈ లోకంలో అనావృష్టి ఏర్పడుతుంది. ఎక్కడైనా నీరు తగ్గిపోతుంది. దానికి తోడు సూర్య భగవానుడు 7 ఆకారములను పొందుతాడు. ఆయన మధ్యంధుడి మార్తాండునిలా విపరీతమైన వేడి కుమ్మరించి ఈ భూమండలం మీద ఉన్నటువంటి నీటిని అంతటిని లాగేస్తాడు. లాగేసినప్పుడు చాలామంది జనులు ప్రాణాలు క్షయమైపోతాయి. ఆ తర్వాత అకస్మాత్తుగా బ్రహ్మాండమైనటువంటి గాలి వస్తుంది. ఆ గాలికి అడ్డు నిలబడగలిగిన వాడు ఉండడు. ఇంకా ఏదైనా కూలిపోతుంది. ఆ సమయంలో బూడిద రంగు, తెలుపు రంగు, ఎరుపు రంగు, నలుపు రంగు, గోరోచనం రంగులలో మేఘాలు వస్తాయి. ఆ మేఘాలు మెరుపులతో, ఉరుములతో, పిడుగులతో వర్షం కురవడం ప్రారంభం చేస్తాయి. ఆ వర్షం ఇంకా ఆగదు. అలా కురుస్తూనే ఉంటుంది. అప్పుడు ఈ లోకాలన్నీ కూడా లయమైపోతాయి. ఇక సూర్యచంద్రుల గమనం ఉండదు. కటిక చీకటైపోతుంది. ఈ విషయాన్ని మార్కండేయ మహర్షి ధర్మరాజుతో అంటూ ద్వాపర యుగం చివరిలో ఒక మర్యాక మీద కృష్ణుడు ఎలా కాలు మీద కాలు వేసుకొని పడుకున్నాడో, ఎలా జీవితం అంతమైందో వివరిస్తాడు. అన్ని ప్రళయాలు చూసిన మార్కండేయ మహర్షి కృష్ణ పరమాత్మ వింటూ ఉండంగా ధర్మరాజుకి ప్రళయం అనేది ఎలా ఉంటుందో వర్ణిస్తూ, కలియుగంలో జనులు ఎలా ఉంటారు, ఎలాంటి అకృత్యాలు జరుగుతూ ఉంటాయి, చాలా విషయాల గురించి చెప్పడం. ఆనాడే కలియుగాంతంలో మనుషులు 16 సంవత్సరాల వరకే జీవించడం, స్త్రీలు 7 లేదా 8 సంవత్సరాల్లోనే గర్భం ధరించడం, మనుషుల అడుగు కేవలం 1 అడుగు మాత్రమే ఉండటం, శంబళ అనేటటువంటి గ్రామంలో విప్రుని యొక్క కులంలో విశ్వయేశుడు అన్న పేరుతో శ్రీ మహావిష్ణువు ఆవిర్భించడం, ఇవన్నీ చెప్తాడు. ఇది కల్కి అవతారం. జయ శ్రీరామ్.